హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని లాస్య ఛానల్ నుంచి. ఇవాళ నేను బయట వస్తున్నప్పుడు మేము నిన్నే చూసాం. నేను లోకేష్ వెళ్తున్నాం, ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక బ్యూటిఫుల్ డెకరేటివ్ షాప్ ఒకటి కనిపించింది విజయవాడ, మన కరెక్ట్గా సీతారాంపురం జంక్షన్ దగ్గర. అది ఎందుకో నేను మీకు చూపించాలని విపరీతమైన కోరిక కలిగింది, నిన్న ఎగ్జైట్మెంట్. సో అది ఇవాళ చూసేద్దామనండి. ఆ పీసెస్ మీరు చూసి ఎవరైనా రావాలనుకుంటే కనుక విజయవాడలో ఉన్న, హైదరాబాద్ నుంచి విజయవాడ టూర్ వచ్చినా సరే ఈ షాప్కి అయితే మీరు తప్పకుండా వద్దురు. కానీ చలో మన షాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. యా రైట్. సో ఇదిగోండి, ఇదే నేను చెప్పింది. బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా మీరు. ఈ కప్స్ కానీ ఇవి కానీ చాలా పెద్దగా ఇంట్లో కూడా డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవచ్చు మీరు. సూపర్గా ఉంది. బయట నుంచి ఎలా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి మీరు చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. శ్రీకృష్ణుడు, ఈ డెకరేటివ్ ఐటమ్స్ సూపర్. అంటే మీరు ఇంట్లో ఎక్కడైనా మంచి ఒక ప్లేస్ చూసుకుంటే ఆ ప్లేస్కి అందం వచ్చేటట్టుంది. ఈ ఫ్లవర్ పాట్స్, వెరైటీ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు మీరు. నాకెందుకో నేను అనిపించింది చూస్తే, అప్పుడు షాప్ ఉంటుందో లేదో అనుకుని నేను రాలేదు. చూడండి ఎంత బాగుందో. షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ డెకరేషన్స్ అని అంటారు. మన సీతారాంపురం జంక్షన్స్ దగ్గర ఉంటుంది ఇది. సో ఇగోండి, ఓనర్ గారు వస్తారు. కొంచెం ఒక ఇంటర్వ్యూ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం, ఆయనతో అడుగుదాం. ఆయన ఇంకా డిఫరెంట్గా చెప్తారు షాప్ గురించి, ఇక్కడ అమ్మే ఐటమ్స్ గురించి. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది చూసారా ఎంత ట్రెడిషనల్గా ఉందో. చూడండి ఎంత బాగుందో ఇక్కడ, సూపర్గా ఉంది. బా, కృష్ణుడిది చూడండి ఎంత బ్యూటిఫుల్. గోల్డెన్ కలర్లో ఉంది ఫ్లూట్ కూడా. సో దాని పక్కన ఒక డెకరేటివ్ ఐటమ్ ఇదిగోండి. సో ఫ్లవర్ ఇది, అబ్బా వావ్. ఇది అయితే ఈ నెదర్లాండ్స్లో ఒక స్పాట్ ఉంటుంది. మీరు వెంకటేష్ సినిమా చూసుండొచ్చు, మన చిన్నప్పుడు వచ్చింది. ఆ తర్వాత అపరిచితుడు అనే మూవీలో ఒక సాంగ్ ఒక లొకేషన్లో తీస్తారు. అది ఎలా ఉందో డిట్టో ఈ ప్రదేశం, ఈ పర్టికులర్ ఏరియాని అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు వీళ్ళు. రెడ్ రోజెస్ చూడొచ్చు మీరు, పక్కన క్రీమిష్, ఆ పైన బొకేస్లా ఉన్నాయి. బాగున్నాయి కదా, ఎక్సలెంట్ ఉన్నాయి. వైట్ ఒకటి, కింద వైట్ చూసారా ఎంత బాగుందో. పర్పుల్, గ్రీన్ చెట్లలా కూడా పెట్టారు. లైక్ ఒక వనంలా కనిపిస్తుంది. పర్టికులర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో దాని పక్కనే మీరు చూసుకున్నట్టయితే ఇగోండి, కృష్ణుడి బొమ్మ అన్ని చోట్ల పెట్టారు. ప్రతి ర్యాక్లో కృష్ణుడిది కవర్ చేశారు వీళ్ళు. అండ్ బుద్ధుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇది ఎస్ఆర్ డెకరేషన్స్ అని, మన ఎస్ఎస్ డెకరేషన్స్ అని మన సీతారాంపురం సిగ్నల్స్ దగ్గర నుంచి మీరు వచ్చేయచ్చు. రూట్ మ్యాప్ పెట్టుకోండి. చూడండి పైన ఎంత బ్యూటిఫుల్ ఉందో. అక్కడ లైలా మజ్ను స్టోన్ క్రియేచర్ ఇది. వినాయకుడి బొమ్మ ఇది ఇలా తీస్తే బాగుంటుంది, మీకు కనిపిస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఎక్సలెంట్ కదా. సో హాయ్ లోకేష్, మన లోకేష్ గారు సపోర్ట్ చేశాడు ఈ వీడియోకి. వాడు చూశాడు ఇది యాక్చువల్లీ బాగుంది, మన వ్యూవర్స్ చూపించు అని చెప్పి అన్నాడు వీడు, అందుకని. బా ఇది చూడండి, ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ ఉంది చూడడానికి. నాకు తెలిసి ఇట్లాంటివి ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంటికి వేరే కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది. ఒక స్టన్నింగ్ లుక్ అయితే ఉంటుంది. ఇంటికి వచ్చిన గెస్ట్లు కానీ ఎవరు కానీ ఆశ్చర్యచకితులు అవుతారు. బా ఆ ఫ్లవర్ బొకే చూడండి, కింద గోల్డెన్ కలర్ పాట్, దానికి కొంచెం ట్రయాంగిల్ ఇచ్చి పైన ఈ ఎల్లోయిష్ ఫ్లవర్స్ని డెకరేట్ చేసి పెట్టారు. ఇవన్నీ చూడండి. ఇది మన పులి, అది చీత అనుకుంటాను. గోల్డెన్ కలర్లో ఉంది, ఎంత బాగుందో చూసారా ఇది. సో మేబీ కాస్ట్లీ ఎక్కువ ఉండొచ్చు, మీరు వచ్చి నెగోషియేట్ చేసుకోవచ్చు పీసెస్ నచ్చితే. ఈ పైన చూడండి, ఇంట్లో మీరు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు పెట్టుకోవచ్చు అనుకుంటా, లేకపోతే హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ పైన చూడండి బైక్స్ వెరైటీ, హార్లీ డేవిడ్సన్ బైక్ని చిన్నగా దీన్ని ఇలా డిజైన్ చేశారు. వావ్, బ్యూటిఫుల్ కదా, ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇగో పార్టీ బెలూన్స్, అంటే బర్త్డే పార్టీస్ లాంటివి ఏమున్నా సరే
ఇదైతే చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ ఈ పర్టికులర్ ర్యాక్లో అయితే. బట్ నేను దీన్ని దూరం వెళ్ళి కవర్ చేయాలి ఐ థింక్ సో. ఎస్, ఇగో చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అది ఇగోండి అంటే ఇంకా కింద దాకా ఉన్నాయి. సో జూమ్ చేయలేము దీన్ని, అలానే దూరం కూడా వెళ్ళట్లయితే మినిమమ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇంట్లో ఏ పార్టీ అయినా సరే బెలూన్స్ కానీ వెరైటీస్ మీరు మీ పిల్లలతో ఇవి తీసుకుని రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ మెమరబుల్గా ఉండిపోతాయి ఇలాంటివి. చూడండి లవ్ సింబల్తో పైన. అదేంటండి అది యాక్చువల్లీ హ్యాంగింగ్ ఇంట్లోనే అండి. ఓకే ఓకే, ఎంత కాస్ట్ అది? 300 to 400. ఓకే ఓకే ఓకే. చూడండి 300 రూపీస్, కాకపోతే వర్త్ ఇనఫ్. ఎవరైనా ఉంటే వచ్చి నెగోషియేట్ చేసుకోవచ్చు, కానీ బాగుంటుంది చాలా. అదిగోండి. సో డిఫరెంట్ కప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కప్ సెట్స్. వీటి ప్రైజెస్ అవన్నీ కిచెన్ వేర్ ఒకటి, డైనింగ్ వేర్ ఇది లైక్ కాఫీ కప్స్. సో ఇక వెరైటీ ఇది చూడండి ఎంత బాగుందో. జనరల్లీ మీరు గార్డెన్లో కూర్చున్నప్పుడు ఈ యొక్క జగ్ని దాని నిండా డికాషన్ కాఫీ పోసుకుని పక్కన ఈ సాసర్స్తో తీసుకుంటే, గ్లాస్ సాసర్స్తో సూపర్ ఉంటుంది. ఇదిగోండి. ఏ మెటీరియల్తో అండి ఇది తయారైంది? సిరామిక్స్. ఓకే ఓకే, గ్రేట్, ఆసమ్. అండ్ చూడండి ఇది నేను మొన్న బాంబే వెళ్ళినప్పుడు ఈ వాటర్ బాటిల్స్ అయితే ప్రతి హోటల్, వాపీలో అయితే ప్రతి హోటల్లో ఉన్నాయి. నేను అక్కడ వీడియోస్ పెట్టాను, మీకు చూడొచ్చు. ఇది విజయవాడలో ఉండడం చాలా హ్యాపీనెస్ ఇది కనబడుతుంది. వాపీ మొత్తం ఇదే యాక్చువల్లీ. ప్రతి స్టార్ హోటల్లో, రెస్టారెంట్స్లో ఈ బాటిల్సే వాడుతున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఇవి వచ్చేసి పికిల్స్ అవి పెట్టుకోవడానికి, మేబీ ఆ కాఫీ పొడి అవి పోసుకోవడానికి వెరైటీగా ఉన్నాయి, చాలా బాగుంది. చూడండి ఎక్సలెంట్ ఉంది. అది ఇది మాత్రం టాప్ అండి, ఇది ఎక్సలెంట్. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది గోల్డెన్ కప్స్ పైన మీకు పడుతుంది కదా లెటర్, ఇక్కడ నుంచి చూడండి. అలా ఒకసారి పట్టుకుంటా, నేను వీడియో తీస్తాను, వాళ్ళు ప్రేక్షకులు చూపిద్దాం. చూడండి ఎంత బాగుందో చూడండి. గోల్డ్ కప్స్ విత్ జగ్, ఎక్సలెంట్ కదా, లుక్ అదిరిపోతుంది. ఎంతనా కాస్ట్ ఇది? 3000 రూపాయలు అంట. ప్రీమియం క్వాలిటీ. దేంతో తయారైంది? సిరామిక్. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి. ఆ అట్టని చూడకండి, బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. గోల్డెన్ కప్స్. అండ్ ఇది చూపించాను ఆల్రెడీ. సో ల్యాంప్స్ చూసారా ఎప్పుడైనా? ఇది ఒక డిఫరెంట్ లుక్. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్తో కనుక మీరు ఇంటికి తీసుకొస్తే కనుక, పేరెంట్స్ లేనప్పుడు కానీ ఎవరైనా, సో క్యాండిల్ లైట్ విత్ ఏ బిర్యానీ సూపర్ ఉంటుంది. సో అంతా సెరామిక్స్ వీళ్ళు తయారు చేశారు ఇవన్నీ. ఒక వినూత్నంగా, రియల్గా బయటకు కూడా చాలా బాగా కనపడుతుంది. చూడండి ఇవన్నీ సూపర్. ఒక నెమలిని, ఎంత బాగా నెమల, జిరాఫీని చూసారా ఎంత నీట్గా డిజైన్ చేశారో. సో ఇది హాల్లో ఒక ఫ్లవర్ పాట్ పైన చిన్న స్పేస్ ఉంటే పక్కన పెట్టుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది డెఫినెట్గా. ఓకే ఓకే, ఈ ఫ్లవర్ చూడండి. ఈ ఫ్లవర్ పేరేంటో, ఈ యొక్క ట్రీ పేరేంటో, ప్లాంట్ పేరేంటో నాకు తెలియదు. కామెంట్ సెషన్లో మాత్రం మెన్షన్ చేయండి మీరు చూసి, నాకు ఐడియా లేదు. వావ్, ఇది మాత్రం సూపర్, ఎక్సలెంట్. అండ్ ఇగోండి భలే ఉంది కదా ఇది కింద డిజైనింగ్. వావ్ సూపర్. ఇంకో వెరైటీగా ఉంది, ఎంత బాగుందో. ఇవన్నీ 300-400లో వచ్చేస్తాయి మీకు. సో రేట్స్ అవి ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి, చాలా బాగుంది. ఇవ్వండి ఫాయిల్ బెలూన్స్ అంట. అటు సైడ్ ఉన్న ర్యాకే ఇందాక మీకు చూపించాను కదా, అదే ఇక్కడ కూడా వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. ఇంకో సెట్ ఇది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా బెలూన్సే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెలూన్స్ ఇవి. మ్యారేజెస్లో కానీ పార్టీస్లో కానీ అద్భుతంగా ఉంటాయి. అండ్ స్పెషల్ ఎవరైనా గృహప్రవేశం చేసుకుని ఉంటే కనుక ఈ పర్టికులర్ దీనికి మాత్రం రండి, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సో
చూడండి ఎంత బాగుందో. ఫైన్, ఒక్కసారి బయటకు కూడా వెళ్దాము. ఏవో డిజైన్స్ ఉన్నాయి, ఇవి చూసే కదా మన లోపలికి వచ్చింది యాక్చువల్లీ. ఇదిగోండి, ఈ మ్యాట్ కూడా బాగుంది చూడండి, గ్రీనిష్ కలర్లో వేసారు. ఎక్సలెంట్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. వావ్, సీతారాముల కళ్యాణం, దాని చుట్టుపక్కల దేవతలు వాళ్ళందరూ హాజరయ్యారు. నిజంగా నాకు అక్కడ ఉన్నట్టే ఉంది, మేఘాల్లో ఉన్నట్టు. ఈ గ్లాస్లోంచి మీరు చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అంతా. అండ్ ఇప్పుడు నేను ఈ పక్కకు వచ్చాను, నిన్న రాత్రి ఇక్కడే ఇవంతా చూశాను నేను మెయిన్ రోడ్ నుంచి, నాకు నచ్చిందనమాట. ఇదిగోండి, ఇది మ్యాక్సిమం ఐ థింక్ కాశ్మోర్ అనే కొత్త సినిమా కార్తీక్ది వచ్చింది కదా, అక్కడ ఇలాంటిది నేను చూశాను. మీరు గుర్తుపట్టిన ఏదైతే చూడండి, కొంచెం చాలా చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంది, అంతే తేడా. వావ్, ఈ డెకరేషన్ అదిరిపోయింది, సూపర్బ్ ఉంది, ఎక్సలెంట్. ఎవరికైతే హోమ్ డెకరేటివ్గా ఉండాలనుకున్నారో ఈ షాప్ చాలా యాప్ట్ అని నాకు అనిపిస్తుంది. చూడండి, జిరాఫీస్ ఇందాక చూపించాను కదా, అది విడిగా పెట్టారు ఇక్కడ. కొమ్ములున్న జింక్ అది, అవ్వండి. గుర్రం చూసారా ఎగురుతున్నట్టు, సెరామిక్స్తో చేశారు ఇవన్నీ. బ్యూటిఫుల్ వెరైటీ. ఇవి చూడండి, బుట్టలో అన్నీ ప్యాక్ చేస్తున్నట్టున్నారు. సిల్వర్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ప్లేట్స్ కానీ ఇవన్నీ, పాట్స్. ఇక్కడ చూడండి, వా 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 సూపర్ ఉంది, ఎక్సలెంట్. దండం పెట్టేసుకుంది మన వెంకటేశ్వర స్వామి గారు, పైన శ్రీకృష్ణుడు గారు దండం పెట్టేసుకుంది, రాధా శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం మనకి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. వా, ఎక్సలెంట్ ఉంది, హైట్ చాలా ఉంది. ఇదిగోండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి సెపరేట్గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అదిగోండి, ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇది. అండ్ ఇదిగోండి, అదే దీంట్లో మీరు వాటర్ అది పోసుకుని చిన్న పూలు అవి పెట్టుకోవచ్చు, చాలా అలంకరణగా ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి చూసారు ఇక్కడ. అదిగోండి, పికిల్స్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్నవి. బాగుంది, ఇది నచ్చింది నాకు. మీకు నచ్చితే కనుక ఇటు వచ్చేసేయండి. ఇది చూడండి ఎంత బాగుందో, ఆస్ట్రిచెస్ అనుకుంటాయి, ఆస్ట్రిచెస్. నేను ఇందాక జిరాఫీ అన్నాను, అది జిరాఫీ, ఇది ఆస్ట్రిచ్. సూపర్గా ఉంది. చూడండి, ఇది చూడండి ప్యాకింగ్, ఇది వేరే సెట్. నిజంగా ఇక్కడ ఒక చైర్ వేసుకొని మంచి సాసర్లో టీ తాగితే వేరే లెవెల్, అంతే. ఏమంటారు ఫ్రెండ్స్? వావ్, డిఫరెంట్ కైండ్ కదా. సో అది చూడండి, బ్యూటిఫుల్, ఎంత బాగుందో చూడండి. వావ్, ఇది హార్స్ బొమ్మ, సెరామిక్ అనుకుంటా. ఎక్సలెంట్ ఉంది కదా. ఇది కనుక మన టీపాయ్ మీద పెట్టుకుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తే సూపర్గా ఉంటుంది. మంచి బరువు కూడా ఉంది ఇది. రైట్. సో అది ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ డెకరేషన్స్ వాటికి, అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. సెంటర్లో ఉంది ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నాక్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ కూడా. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, అంతా సెరామిక్స్తో చేశారు. మీకు ఇందాక ఒక గుర్రం బొమ్మ హాఫ్ వెయిట్ ఎక్కువ ఉంది, అది ఎంత బాగుందో మనం టీపాయ్ మీద పెట్టుకుంటే. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి, మ్యారేజెస్లో కానీ బర్త్డే ఫంక్షన్స్లో కానీ వివిధ రకాల ఐటమ్స్ వీళ్ళు పెట్టారు. వాళ్ళు ఏమనుకోకుండా అడగంగానే మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇలా మాకు ఛానల్ ఉంది, కొంచెం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, కాస్త అనుమతిస్తారంటే సార్ వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేశారు లోపల రావడానికి. అండ్ వాళ్ళు మేబీ మీడియా ముఖ్యంగా రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు.
సో రండి సార్. లేదు వాళ్ళు డినై చేస్తున్నారు, ఎందుకంటే అందరికీ వీడియోలోకి రావాలని ఇష్టం ఉండదంతా. సో డెఫినెట్గా ఇది నచ్చితే కనుక సీతారాంపురం సిగ్నల్స్ ఎస్ఎస్ డెకరేషన్స్, మీకు బయట విజిబిలిటీ వైబ్రెంట్గా ఉంటుంది. పైకి వచ్చేసేయండి. ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, నాక్ చేయండి సబ్స్క్రిప్షన్ బటన్ మీద, గంట సింబల్ మీద కొట్టండి, లైక్ చేయండి. నచ్చితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.